హాయ్ హలో నమస్తే అందరికీ ఫ్రెండ్స్ బాగున్నారా? వెల్కమ్ టు స్వప్న వ్లాగ్ 999. నేను మీ స్వప్నని. ఈ రోజైతే ఒక మంచి వీడియోతో ఒక మంచి కర్రీ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటి అంటే నాటు గురకలతో పులుసు. నాటు గురుకుల పులుసు అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది. బట్ కొంతమందికి అయితే తెలీదు అసలు నాటు గురుకులు అంటే ఏంటో. ఇది అండి, ఇవి ఫిష్ బాగున్నాయి, మార్కెట్లో లైవ్లో ఉన్నవి బాగున్నాయి, బతుకున్నాయి అని చెప్పి నేనైతే 1 కేజీ అయితే తీసుకున్నాను. అక్కడ రెడీ చేయించాను, క్లీన్ చేసేసారు. చక్కగా క్లీన్ చేసిన తర్వాత 2 వైపులా చర్మాన్ని ఇలా తీసేస్తారనమాట. ఇలా తీసేస్తారు. అచ్చం మాంసం ముక్కలా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా. ఈరోజు ఈ నాటు గురుకుల పులుసు అయితే చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ నాటు గురుకుల పులుసు ఎంతమందికి వచ్చి ఎంతమంది తినున్నారో ఒకసారి కామెంట్లో పెట్టండి. వీడియో అయితే ఫుల్గా చూడండి, ఓకేనా? అలాగే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక బెల్ ఐకాన్ కూడా నాకు ఇచ్చేయండి, ఓకేనా? ఇప్పుడు దీనికి కావాల్సిన, ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలనేది ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తా. ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడైతే కనుక మనము ఈ చేపల్ని నేను క్లీన్ చేయించుకొచ్చిన, ఇక్కడికి వచ్చినాక కూడా 2 టైమ్స్ 3 టైమ్స్ ఉప్పేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. లేకపోతే అసలు బాగోదు, వాళ్ళు చేస్తారు. బట్ మనంతు మనం చేసుకోవాలి. ఇలా ఒక పాత్రలో వేసుకున్న తర్వాత చేపలన్నిటినీ కూడా మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే కనుక డైరెక్ట్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసి పులుసు పోసి పెట్టేస్తారు. దాన్ని అంటే కలగలిపి కూర అని చెప్తారు. బట్ నేను అలా అయితే చేయట్లేదు. దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను మ్యాగ్నెట్లోకి. తర్వాత కొంచెం పసుపు, అలాగే నెక్స్ట్ ఉప్పు మనకు తగినంత వేసుకోవాలి. ఇది మ్యాగ్నెట్ కాటు కొంచెం తక్కువే వేసుకోవాలి. అవసరమైతే చూసి కూర ఉడికినాక మనం వేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు. ఎక్కువైతే అసలు కూర చెడిపోద్ది అనమాట. నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం ఒక 2 స్పూన్స్ అయితే నేను వేసుకుంటున్నాను. ఎవరు కారం ఎక్కువ తింటారో దానికి తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు. కారం ఎక్కువ ఉంటేనే చేపల పులుసులో చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇదంతా కలిపి చేత్తో నీట్గా ఏంటంటే ప్రతి చేపకి పట్టేలాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈలోపు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ రెడీ చేసుకునే లోపు మంచిగా అట్లకి ఉప్పు కారం అలా పడుతుంది అనమాట. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఒక 3 ఉల్లిపాయలు 7-8 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇవి ఘాట్లు పెట్టి వేసుకుంటే చేపల పులుసులో బాగుంటుంది. అలాగే చింతపండు కూడా నేను నానబెట్టి పెట్టుకున్నాను. అది 100 గ్రాములు అయితే నేను తీసుకున్నాను. ఈ గ్యాప్లో అది మంచిగా మెత్తగా అవుతుంది అనమాట, పులుసు తొందరగా దిగిద్ది. ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే రెడీ చేసుకుంటాను. ఇప్పుడు నేను గ్యాస్ వెలిగించి దాకా పెట్టాను. ఎడల్పు దాకా అయితే చేపల కూరకి చాలా బాగుంటుందండి. దగ్గరగా ఉన్నదైతే కొంచెం ముక్క ఇరిగిపోయే అవకాశం ఉంటుంది, మనకి సరిగ్గా కనిపించదు అనమాట. దాకా వేడి చేసి ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు అయితే వేసాను. చాలామంది కరివేపాకు వేయరు, నేనైతే కరివేపాకు వేస్తా. చేపల పులుసు మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది ఈ లోపు మగ్గుతూ ఉంటుంది. తర్వాత చింతపండు పులుసు అయితే మనం పిసికి ఆ రసాన్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసిన చేపలను అయితే ఆ ఉల్లిపాయలు పచ్చిమిరకాయల్లో మనం వేయాలన్నమాట. సగం మగ్గిన తర్వాత అయితే చాలా బాగుంటుంది. పులుసు కలిపి పెట్టింది ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా వేసింది అయితే ఒక టేస్ట్ ఉంటుంది అనమాట. గరిటి మాత్రం పెట్టకూడదు. మ్యాక్సిమం ఏంటంటే నెమ్మదిగా అలా తిప్పడానికే ట్రై చేయాలి దాకతో. గరిట పెడితే చేప ముక్క ఇరిగిపోతుందనమాట. అందుకని మ్యాక్సిమం ఇలా రౌండ్గా తిప్పడం కానీ ఇలా ఎగరేయడం మాత్రమే చేయాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గిన తర్వాత చేప అదంతా కూడా ఆ మంచిగా ఫ్లేవర్ బాగా వస్తుంది. ఆ టైంలో మనం చింతపండు పులుసు అయితే పోసేయాలి. నేను పోసేస్తున్నాను. చింతపండు పులుసు పోసిన తర్వాత ఎంతో సమయం పట్టదు. చేపల కూర చాలా త్వరగా చేయడం కష్టం, కానీ చేపలు రెడీ చేయడం కష్టం, కానీ కూర వండడం అయితే చాలా ఈజీ అనమాట. చేపల పులుసు పోసిన 10 నిమిషాల్లో కూర అయిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉడికితే ముక్క పాడైపోద్ది, అసలు పీసులు పీసులు అయిపోద్ది. అలా చేయకూడదు. ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ నేనైతే ఇందులోకి ఒక ధనియాల పొడి, 1 స్పూను ధనియాల పొడి కూడా వేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, స్మెల్ చూసారా మంచిగా అలా ఉడుకుతుంది. గరిట అయితే మ్యాక్సిమం పెట్టొద్దు, ఒకవేళ పెట్టినా చాలా జాగ్రత్తగా మనం తిప్పుకోవాల్సి ఉంటుంది.
మనం ఈ లోపు అయితే కొత్తిమీర రెడీ చేసుకుందాం. 10 మినిట్స్ అయితే అయిపోవచ్చింది. కర్రీ దగ్గరికి వచ్చేసిందనమాట. ఆహా! ఆ స్మెల్ అయితే సూపర్‌గా ఉంది. ఫ్లేవరు చూస్తేనే కడుపు నిండిపోతుంది అసలు ఆ స్మెల్‌కి. కానీ చల్లారినాకే బాగుంటుంది కర్రీ. ఫైనల్గా మనమైతే కొంచెం కొత్తిమీర వేసేసి దింపేసుకుంటే సరిపోతుంది. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ధనియాల పొడి మాత్రమే వేశాను నేనైతే. మసాలాలు అలా వేయలేదు. ఈ పెద్ద చేపలు కాదు కాబట్టి మసాలా అలా వేస్తే ఇంకా ఘాటు ఎక్కువైపోద్ది అనిపించింది. ఈ కారము ఈ ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా మనకి బాగా వచ్చింది. ఈ స్ట్రక్చర్ కూడా చూస్తారా ఎంత బాగా వచ్చింది కదా. చిన్న చేపల కూర తిని చాన్నాళ్ళు అయింది. ఎప్పుడో తిన్నాను, మళ్ళీ ఇప్పుడే తింటున్నాను చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు ఇది ఇలాగే ఉంచేసి ఏం కదుపుకోకుండా రేపు మార్నింగ్ కనుక తింటే మటుకి సూపర్గా ఉంటుంది. చేపల కూర ఒక నిద్ర చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ తింటే అసలు అద్రిపోద్ది అనమాట. వేడి వేడి అన్నంలో మాంసం కూర వేడివేడిగా తినాలి, చేపల కూర చల్లారినాక తినాలంటారు కదా సామెత. మా అమ్మగారు చెప్పేవాళ్ళు అనమాట. ఈ చేపల కూరలు వండడంలో అయితే నేను బాగా మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఒక కన్నేసి ఉంచండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ మీద. నా యూట్యూబ్ ఛానల్ స్వప్న వ్లాగ్ 999. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.